everyone, welcome to our channel. In today's video we are going to learn about dual simplex method. In previous videos we have learned about simplex in maximization problem and solving minimization problem using simplex method, and in the same way we have learned about BGAM and two-phase simplex also. In today's video we are going to learn about dual simplex method, which is the most easiest way. And before going to the video, if anyone didn't subscribe our channel, please do subscribe and press a bell icon in order to get the notification and not miss the video. And in the same way, if anyone missed the previous videos, I'll provide the links in the description box. Please go through the description box once, and in the same way you can get the PDF from the link given in the description box. Now let's see what is meant by dual simplex method and how to solve a dual simplex problem. Let's jump into the video. Dual simplex method. What is dual simplex method means? It is a very regular simplex method. The only difference between simplex and dual simplex is selecting a variable to enter and leave the basis. We select the variable to leave the basis and then the variable to enter the basis. In this method, the solution starts optimum but infeasible and remains infeasible until the true optimum is reached, at which the solution becomes feasible. Dual simplex method means nothing but a simplex method, but సింప్లెక్స్ మెథడ్కి డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మనము సింప్లెక్స్ మెథడ్లో డైరెక్ట్గా ఎంటరింగ్ వేరియబుల్ లీవింగ్ వేరియబుల్ అనేది తీసుకోవడంలో సింప్లెక్స్కి డ్యూయల్కి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింప్లెక్స్ అండ్ డ్యూయల్ సింప్లెక్స్. ఈ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్కి వచ్చేసరికి సొల్యూషన్ అనేది ఆప్టిమమ్ సొల్యూషన్లో స్టార్ట్ అవుతుంది, కానీ ఇన్ఫీజిబుల్గానే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మనకి ట్రూ ఆప్టిమమ్ సొల్యూషన్ వచ్చేంత వరకు ది ఇన్ఫీజిబుల్ రిమైన్స్ ఇన్ఫీజిబుల్. ఇట్ డజంట్ బికమ్ feasible. It becomes feasible only when it reaches the optimum, true optimum. Then only the solution becomes feasible. The advantage lies in avoiding the artificial variables introduced in the constraints along with the surplus variables, as all greater than or equals to constraints are converted into less than or equals to type. ఇక్కడ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి సర్ప్లస్ వేరియబుల్స్ని ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని రెడ్యూస్ చేసి క్యాన్సిల్ చేసి ఎలిమినేట్ చేయాలి అన్న ప్రాసెస్ అయితే ఉండదు. ఎందుకు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టూలో ఉన్న కన్స్ట్రెంట్స్ అన్నీ మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టూలోకి మార్చేసుకుంటాము. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్. నౌ లెట్స్ సీ ద అల్గోరిథం హౌ టు సాల్వ్ ద డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్. ఇన్ ద స్టెప్ 1 వీ హ్యావ్ టు కన్వర్ట్ ద ప్రాబ్లమ్ టు మ్యాక్సిమైజేషన్ ఫామ్. మినిమైజేషన్లో ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే స్టెప్ 2 వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సింబల్ ఉన్న కన్స్ట్రైంట్స్ని -1తో మల్టిప్లై చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టైప్లోకి కన్వర్ట్ చేసుకుంటాము. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసి వి విల్ ఎక్స్ప్రెస్ ద ప్రాబ్లమ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ బై ఇంట్రడ్యూసింగ్ స్లాక్ వేరియబుల్స్. అలాగే స్లాక్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేసి బేసిక్ సొల్యూషన్ అనేది మనము ఆప్టైన్ చేసి దాన్ని బేసిక్ సింప్లెక్స్ టేబుల్ ఉంది కదా, అందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఇంకా స్టెప్ 4కి వచ్చేసరికి టెస్ట్ ద నేచర్. CJ - ZJ యొక్క నేచర్ అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. ఇందులో వీ విల్ హ్యావ్ 3 కేసెస్. అవి ఏంటి అంటే CJ - ZJ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ ఆల్ CJ - ZJ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ ఆల్ XBI ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. CJ - ZJ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. అలాగే సొల్యూషన్స్ అన్నీ పాజిటివిటీలో ఉంటే దెన్ ద కరెంట్ సొల్యూషన్ యాజ్ అన్ ఆప్టిమమ్ ఫీజిబుల్ సొల్యూషన్. అప్పుడు ప్రస్తుతం ఉన్న సొల్యూషనే ఆప్టిమమ్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి CJ - ZJ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ అట్లీస్ట్
కనీసం ఒక సొల్యూషన్ అయినా 0 కన్నా లెస్ దాన్ అంటే నెగిటివ్ వాల్యూ ఉంటే అది కరెంట్ సొల్యూషన్ వచ్చేసి నాట్ అన్ ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. అది బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కాదు. అప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ 5కి వెళ్తాము. అలాగే థర్డ్ కండిషన్ వచ్చేసి Cj మైనస్ Zj అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. గ్రేటర్ దెన్ 0 అయితే Cj minus 0 if Cj minus Zj is greater than 0 then the method fails. అప్పుడు మెథడ్ అనేది ఫెయిల్ అయినట్టు. స్టెప్ 5 వచ్చేసి మనము Cj minus Zj అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయ్యి ఏదైనా ఒక సొల్యూషన్ అనేది నెగిటివ్ వస్తే వేరే స్టెప్లోకి వెళ్తాము అన్నాం కదా. అది ఏంటి అంటే మనము ఇక్కడ ఎంటరింగ్ వేరియబుల్ అండ్ లీవింగ్ వేరియబుల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. దట్ టు ఇన్ ఏ డిఫరెంట్ వే, నాట్ లైక్ సింప్లెక్స్ మేనర్. అండ్ స్టెప్ 6కి వచ్చేసి లీడింగ్ ఎలిమెంట్ని మనం 1 యూనిటీ కింద మార్చుకుంటాము. అలాగే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ 0లోకి కన్వర్ట్ చేసేసుకుంటాము. అండ్ 7th వన్ వచ్చేసి 4-5 స్టెప్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అంటిల్ వీ గెట్ ద ఫీజిబుల్ సొల్యూషన్. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్. నౌ లెట్స్ సీ హౌ టు సాల్వ్ ఏ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ బై సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్. నౌ let's see the sum. Now let us see a sum on dual simplex. Up to now we have seen theory right about dual simplex, how to solve. Now let's follow those steps and know how to find out the feasible solution by using dual simplex method. Here the problem is given in max z. In the first step we have to see whether it is in minimum or maximization. The problem is in maximization, so there is no need of changing it into maximization again because already it is given in maximization. Now we can write the same objective function. We can write the same objective function here. Now max z is equals to minus 3x1 minus x2. Now the constraints here, they are in greater than or equals to symbol. Now we have to change them into less than or equals to sign. So we want to multiply each constraint with -1. So here multiplying this constraint with minus x1 minus x2, we have to add a slack variable. That we will do it in another step. First of all we are going to convert these into less than or equals to. Again minus 2x1 minus 3x2 minus 2. Now we have to add the slack variables to this equation. Here only I am writing this in order to convert them into equations. Minus x1 minus x2 plus s1 is equals to -1, and this will be converted as minus 2x1 minus 3x2 plus s2 is equals to -2. Now we will add these slack variables with 0 coefficient to the objective function. 0s1 plus 0s2. Now let us draw a initial basic simplex table in order to find out an solution to the maximization constraint by using dual simplex method. Now let's draw the basic initial table. This is the initial basic table, how it represents. We will draw the table same as like simplex table, and the solvation is also same like simplex table. The only difference between simplex and dual simplex is finding out an entering variable and leaving variable is different while compared to the simplex and dual simplex. Now let us find out the value of Zj. Here the value of Zj is 0 and the value of Cj minus Zj minus 3 minus 0 minus 3 minus 1 0 0. Here the condition is Cj minus Zj is less than or equals to 0, but already we have seen that, and here Zj also will be. In theory we have seen that there are 3 cases. In the first case, if all Cj minus Zj is less than or equals to 0 and solution must be greater than or equals to 0, then the current solution is an optimum feasible solution. What is the first condition? All the Cj minus Zj must be less than or equals to 0 and solution must be positive, which means greater than 0. Then only there will be an optimistic feasible solution.
In the case 2, Cj minus Zj must be less than or equals to 0, and at least one solution is less than 0, then the current solution is not an optimum basic feasible solution. In this step, we will go to the next step. So, here what it is, Cj minus Zj is less than or equals to 0, and here both the solutions are less than 0. So, here the solution is not optimistic. So, now we will go to the next step. That means, now we have to find out the leaving variable and entering variable. Let us see how to find out the leaving variable and entering variable. In simplex, first of all, we will find the entering variable. But while coming to the dual simplex, first of all, we will find the leaving variable. How we find the leaving variable means we will select the most negative value from the solution. Here the most negative value is -2. So we will select this. We will select this as leaving variable. It is also nothing but key row. Now we will find out the ratio between key row and Cj minus Zj in order to find out the entering variable. By using the determination of entering variable, this table, we will find out the entering variable by taking the ratio between Cj minus Zj and leaving variable. Now see, -3 divided by -2 is 3 by 2, 1 by 3. The zeros will not be considered. So here, what is the, in this, we will select the least value. Here the least value is 1 by 3. So here x2 is the entering variable. Now see, by using the table, we got that x2 as an entering variable. So this is known as key column. -3 is known as key element. Here x2 is entering variable and x2 is leaving variable. Now again we will draw a iteration table. This is the iteration table how we draw, and here S2 is leaving variable and x2 is entering variable. So near the place of S2 we introduced x2, and the values are founded by using how we find out in the simplex itself. If anyone missed the simplex video, you can get the video by following the link what is given in the description box. So once please check in the description box for the simplex video link. I am not explaining it again because I already explained it clearly in before videos. Once please check those videos. And now let us find out the value of Zj. 0 into -1 by 3 is 0, and here is -2 by 3, -1, 0, 0, 1 by, and here the solution is also -2 by 3. Now let us find out Cj minus Zj. -3 plus 2 by 3, -3 plus 2 by 3, -7 by 3. Here -1 plus 1, 0, 0, -1 by 3. Here this is also satisfying that Cj minus Zj is less than or equals to 0, but there is a most negative value in solution. So now we will select this as a leaving variable. Here S1 is, this is key row. Now again we have to find out the entering variable. Let us draw a diagram in order to determine the entering variable. In order to determine the entering variable, we have taken here Cj minus Zj and leaving variable key row. Now we will find out the ratio between Cj minus Zj and S1. By after finding the ratio, we are getting 7 and 1 because we won't consider a 0 here. So here we will select the least value, that is 1. So here S2 is entering variable. S2 is the key row. Here S2 is the key column. This is the key column, and 1 by 3 is key element. Now again we will draw another iteration table in order to check whether it solves the condition or not. Now let's have another iteration table. Now this is the iteration table after
replacing S1 with S2 because in this S1 is leaving variable and S2 is entering variable. We find out the values by taking the ratio between the key row element divided by key element. By dividing both key row element with key element, we will get the values. And how we will get the x2 values means by the formula new value is equals to old value minus corresponding key row into key column by key element. Now let us find out the zj value. 0 into 1 0 minus 1 0 minus 1 0 1 0 0. Answer is 1 0 minus 1. Now let us see Cj minus Zj. Minus 3 plus 1 minus 2 minus 1 plus 1 0 minus 1 0. Here Cj minus Zj is less than or equals to 0 and xbi is greater than 0. So here it satisfies the condition and there exists a optimum feasible solution. Optimum feasible solution. Hence here x1 is equals to 0, x2 is equals to 1 and max z is equals to minus 1. Once if we want we can check it by substituting these values in the main objective. Let us check. Max z is equals to minus 3x1 minus x2 minus 3 into 0 minus of 1 x2 place is 1. So here we are getting minus 1. Hence our solution is true. You can get this PDF from the link given in the description box. Once please check it and thank you for seeing this video and please subscribe to our channel in order to get more videos regarding the subject. Thank you.